కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై హైకోర్టును బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయించింది. సిల్దా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దీదీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. దోషి సంజయ్కు ఉరిశిక్ష విధించాలని పిటిషన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముద్దాయికి బతికి ఉన్నంత కాలం జైలు శిక్షను విధిస్తూ సిల్దా కోర్టు నిన్న తీర్పు వెలువరించింది. 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆసుపత్రి సమావేశ గదిలో గుర్తించారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. గోప్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గత శనివారం సంజయ్ను దోషిగా పేర్కొన్న న్యాయస్థానం నిన్న శిక్ష ఖరారు చేసింది. సిల్దా కోర్టు విధించిన శిక్షపై బాధితురాలి తల్లిదండ్రులు, విద్యార్థులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సిల్దా కోర్టు ఆవరణలో విద్యార్థులు నిరసనకు సైతం దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దోషికి ఉరిశిక్ష పడుతుందని భావించిన కోర్టు జీవిత ఖైదు వేయడంతో దీదీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.